హాయ్ అండి. ఈరోజు నేను అసలు ఇది 31st నైట్ మా ఇంటి దగ్గర ముగ్గులు పెడతారండి. ప్రతి ఇయర్‌కి ఇలాగా నా చేతులతో స్వయంగా నేను ముగ్గులు పెడతాననమాట. హ్యాపీ న్యూ ఇయర్ అని రాస్తూ ఉంటాననమాట అండి. ఇలా హ్యాపీ న్యూ ఇయర్ అని రా ముగ్గు వేసేసిన తర్వాత మళ్ళీ తయారైపోయి మేము గండేపల్లి చర్చిలో 31st నైట్ అంతా దేవునితో గడుపుతామన్నమాట. అయితే ఇల్లు 31st నైటు అయితే మా చర్చిలోకి గండేపల్లి చర్చిలోకి అందరూ ఈ గండేపల్లి చర్చిలో మీట్ అయ్యి ప్రేయర్ చేసుకుంటాం అనమాట. అంటే రామయ్యపాలెం, ఎన్టీ రాజుపురం, గండేపల్లి, సింగరంపాలెం అన్ని చర్చిల వాళ్ళు ఈ గండేపల్లి చర్చిలో ప్రేయర్ చేసుకుంటారనమాట. ఇలా చర్చికి మేము వచ్చేటప్పటికి ఇక్కడ బాప్తిజం కార్యక్రమాలు చేస్తున్నారండి. మా చిన్నప్పుడైతే ఈ బాప్తిజం కార్యక్రమము చాలా దూరంగా ఉండేది. ఇప్పుడు చూడండి రక్షణ మనకి సమీపంగా ఉన్నదన్నట్టు ఇంటి దగ్గరికే రక్షణ వచ్చేసిందనమాట. ఈ 2026 కాదండి, ప్రతి ఇయర్ ప్రతి 31st ఇలాగా చర్చిలోనే మేము నైట్ అంతా ప్రేయర్ చేసుకుంటామన్నమాట. అంటే కొత్త సంవత్సరము ప్రేయర్ చేసుకొని 12 o'clockకి అందరము స్వాగతం చెప్తాం అనమాట. ఈ ప్రేయర్ ద్వారా 2026 వచ్చేసామన్నమాట. ఇలా గండేపల్లి చర్చిలో ప్రేయర్ అయిపోయిన తర్వాత జనవరి 31st అయితే గండేపల్లి చర్చిలో భోజనాలను పెడతారనమాట. సెకండ్ అయితే మా చర్చిలో భోజనాలు పెడతారనమాట, మా ఇంటి రాజపురం చర్చిలో. ఇది చాలా డిలే అయిపోయింది, ఎడిటింగ్ చేశాను, వాయిస్ ఇవ్వడం కుదరలేదనమాట. ఇలా అందరము సెకండ్న మా చర్చిలో వాళ్ళకి భోజనాలు పెడతారనమాట. అంటే మా చర్చికి వచ్చి ఫ్యామిలీస్ అందరికీ ఇలా భోజనాలు పెడతారనమాట. అందరము ఇలా ఈ భోజనాలు చాలా హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకున్నామండి. అయితే వండుదామని అనుకున్నామాట. అందరం కలిసి ప్రిపేర్ చేద్దాం అనుకున్నాము. మళ్ళీ కొంచెం కష్టం అవుతుందిలే అని బయట నుంచి అంటే క్యాటరింగ్ ఇచ్చేసారనమాట. అన్నీ చాలా బాగున్నాయండి. మిరకా బజ్జీ, ప్రసాదము, పన్నీర్ కర్రీ, చికెన్ కర్రీ అయితే చాలా పెద్ద పీసెస్ కొట్టారనమాట. అంటే పెద్ద పీసెస్ కట్ చేసేసారు. చిన్న పీసెస్ చేసుకుంటే బాగుండేది అనిపించింది. చాలా పెద్దగా ఉన్నాయన్నమాట, జాయింట్ లాగా అనిపించింది అనమాట అండి. నెక్స్ట్ పొటాటో చిప్స్ అండ్ సాంబారు, ఉల్లి చట్నీ, గోంగూర పచ్చడి, ఇంకా మష్రూమ్ బిర్యానీ, వేడివేడి అన్నము, ఇవన్నీ ఇలా ఇచ్చారనమాట. చాలా బాగున్నాయండి. క్యాటరింగ్ చాలా బాగున్నాయి. పన్నీర్ కర్రీ అయితే అద్దరిపోయింది. చికెన్ కర్రీ, పన్నీర్ కర్రీ అన్నీ చాలా సూపర్గా కుదిరినాయండి. అన్నీ చాలా బాగా వచ్చినాయి అన్నమాట. ఒక్కొక్కసారి మనకి క్యాటరింగ్ ఇచ్చినప్పుడు బాగోకుండా ఉంటాయి, కానీ క్యాటరింగ్ వాళ్ళు చాలా బాగా చేశారు. అన్నీ బాగా కుదిరినాయి అనమాట. అందరము ఫ్యామిలీస్తో ఈ జనవరి 2nd అందరం కలిసి భోజనం చేసామండి. అందరము ఇలా కలిసిమెలిసి వడ్డించుకొని అందరం తినేసిన తర్వాత ప్రేయర్ జరిగిందనమాట. కలుపు తీయాలేమో రాజక్క, నూనె పైకి నుంచి కింద కలుపు. దీనికి ఈ భోజనాలకి అన్నీ సంబంధించి భాస్కరరావు గారు ఇచ్చారనమాట. భాస్కరరావు గారు చెప్పారనమాట, నాకు ఇలా భోజనాలకి డబ్బులు ఇచ్చానని చెప్పడం కూడా ఇష్టం లేదు. అందరూ పెట్టుకున్నట్టే పెట్టుకుందాము అని చెప్పారనమాట. అందరము కలిసి ఇలాగా భోజనాలు పెట్టుకున్నామండి. నిజంగా అన్నీ బాగున్నాయి అన్నమాట అండి. ఇలా 1 yearకి ఒకసారి ఇలా మా ఎన్టీ రాజపురం చర్చిలో జనవరి 2nd మా చిన్నప్పటి నుంచి ఇలాగా భోజనాలు పెడుతూ ఉంటారనమాట అండి. కంపల్సరీ జనవరి 2nd అంటే ఎన్టీ రాజపురం ఫిక్స్ అనమాట. ఈ డేటు జనవరి 2 ఎన్టీ రాజపురంలో భోజనాలని ఫిక్స్ అనమాట. అందరూ ఇలా ఫ్యామిలీస్తో అందరం హ్యాపీగా కలిసి భోజనాలు చేసామన్నమాట అండి.
మనకి ప్రతి సంవత్సరము మనం వాగ్దానం తీసుకుంటూ ఉంటాం కదండి. నేను ఇలాగా 15 ఇయర్స్ పెట్టి వాగ్దానము తీసుకుంటున్నానన్నమాట. ఆ వాగ్దానాలన్నీ నేను ప్రేయర్‌లో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. అంటే మా వాగ్దానము మన పట్ల నెరవేరాలని ప్రతిరోజు మనము ప్రేయర్ చేసుకున్నప్పుడు నేను అలాగే నా ప్రేయర్‌లో ఆ వాగ్దానము ప్రే చేసుకుంటూ ఉంటానన్నమాట. అలా నేను 15 ఇయర్స్‌గా తీసుకున్న వాగ్దానాలు అలా ప్రేయర్ చేసుకుంటూ ఉండడం వలన నా మైండ్‌లో అవి నాటుకుపోయినాయి అనమాట అండి. నేను నా యూట్యూబ్ ఛానల్ ద్వారా వాగ్దానాలు మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వాగ్దానం అయితే, సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉంచుతానని, నీకు జీవకిరీటం ఇస్తానని, ఆత్మలో మొరపెట్టుము నీకు ఉత్తరం ఇస్తానని, యెహోవా కొరకు కనిపెట్టుకునుము ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు నేను హెచ్చిస్తానని, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడని, నీ కొట్లో ధాన్యము సమృద్ధిగా నింపుతానని, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించున్నాను గనుక విడువక నీ ఎడల నేను కృప చూపుచున్నానని, తండ్రిని నీవు అడగక మునుపే నీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను అని, యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము నీకు తోడుగా ఉండును అనియు, దావీదుకిచ్చు కృపను నీకు అనుగ్రహిస్తానని, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పుతాను అని. ఇప్పుడు 25th వాగ్దానం అండి, మరణం వరకు నేను మిమ్మల్ని నడిపిస్తాను అని. ఇలా వాగ్దానాలు వచ్చినాయి అనమాట. 25th వరకు ఇలా నేను రోజు ప్రేయర్లో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటానన్నమాట అండి. నా వాగ్దానము నా పట్ల నెరవేరాలని. ఈ 26th వాగ్దానం అయితే, ఇప్పటి నుంచి నేనైతే ఏ గ్రంథములో నుండి నా వాక్యం వచ్చిందో అది గుర్తు పెట్టుకొని ఇలా ప్రేయర్లో చేసుకుందాం అనుకుంటున్నాను. అప్పుడు మనకి ఆ గ్రంథంలో ఆ వాక్యము ఉన్నదని గుర్తు ఉంటుంది కదా. అందుకని నేను ఈ సంవత్సరము ఈ 26th వాగ్దానం మాత్రము ఇలా ఏ పుస్తకంలో నుండి వాగ్దానం వచ్చిందో దాన్ని గుర్తు పెట్టుకుందాం అనుకుంటున్నాను అనమాట. నా 26th వాగ్దానం అయితే యెషయా గ్రంథంలో నుండి 41వ అధ్యాయము 13వ వచనం నుంచి వచ్చిందనమాట. ఆ వాగ్దానము ఏమిటంటే, నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకునిచున్నాను అని వాగ్దానం వచ్చిందని 26th వాగ్దానం అయితే. ఇది నేను ఒకసారి చదివాను అంతేనండి. అంటే నాకు గుర్తుపెట్టుకోవాలని అనుకుంటాం కదా, అందుకని అది మైండ్లో అలా గుర్తుండిపోతుంది అనమాట. అలాగ అందరము దైవజ్ఞులు 3 కుటుంబాలు మేమందరము కలిసి ఈ జనవరి 2న అందరము ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాం అనమాట. న్యూ ఇయర్ సెలబ్రేషన్ భోజనాలండి. ఈ భోజనాలు అయిపోయిన తర్వాత మీటింగు చాలా బాగా జరిగిందనమాట. ప్రతి ఇయర్ ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట మా ఇంటి రాజపురంలో. మా పాస్టర్ గారు చాలా బాగా మాకు బోధిస్తూ ఉంటారండి. మా చిన్నప్పుడైతే మౌత్ లేకుండానే స్వరం ఉండేది, కంఠస్వరము. చర్చిలో మొదలు పెడితే మన ఇంటికి వినిపిస్తుంది అనమాట. అంత కొంగుమనే స్వరం, వాక్యమే కదండి, పాటలు కూడా చాలా బాగా పాడతారు మా పాస్టర్ గారండి. మా పాస్టర్ గారు వాళ్ళ అమ్మాయి, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ అల్లుడు, వాళ్ళ కోడలు అందరూ చాలా బాగా చెప్తారనమాట. జానీ విక్టర్ గారికి కూడా అదే కంఠస్వరం ఉంటుంది. అంత కొంగుమని మాట్లాడుతూ ఉంటారనమాట. అందరము ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్లో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఇలా అందరూ కలిసి భోజనము చేస్తే చాలా మంచిగా ఉంటుంది కదండి. అందరము హ్యాపీగా ఉంటాము. ఆ వైబ్రేషన్ అంటే పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది కాబట్టి మైండ్కి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కాబట్టి హ్యాపీ హార్మోన్స్ హ్యాపీగా ఫీల్ అవుతాయి అన్నమాట. ఇలా అందరం కలిసి భోజనం చేసాము. తర్వాత నెక్స్ట్ మమ్మల్ని ప్రేమతో రామయ్యపాలెం చర్చు అంటే సారన్ గారు, జాన్ విక్టర్ గారు వీళ్ళు బోధిస్తూ ఉంటారనమాట. ఆ వాక్యము ద్వారా ఆ గ్రామస్తులందరూ బలపడుతూ ఉంటారనమాట. చాలా బాగా వాక్యం అందిస్తూ ఉంటారనమాట. వాళ్ళు మమ్మల్ని ప్రేమగా పిలిచారనమాట అండి.
రామాయపాలెం కూడా వెళ్ళాను. యాక్చువల్గా నేను ఈ ఎడిటింగ్ ఆలస్యం అవ్వడానికి కూడా కొద్దిగా కారణం ఉందండి. ఇలాగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో మా 4 చర్చిల్ని ఎడిటింగ్ చేద్దాము అనుకున్నాను అనమాట. అంటే గండేపల్లి చేశాను, ఎన్టీ రాజుపురం, రామాయపాలెం, నెక్స్ట్ సింగరంపాలెం కూడా ఇందులో యాడ్ చేద్దాం అనుకున్నాను అనమాట ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్లో. అందుకని కొంచెము ఈ వీడియో ఎడిటింగ్ చేయడం కూడా డిలేట్ అయింది. ఆ సింగరంపాలెం చర్చిలో కూడా మా పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి సుదర్శన్ సామ్యుల్ గారు చాలా చక్కగా బోధిస్తారు. ఇక్కడ చూడండి మా పాస్టర్ గారు, జాన్ విక్టర్ గారు, సామ్యుల్ బాబు గారు, ఇలా అందరూ ఉన్నారండి. దైవజ్ఞులు ముగ్గురు చాలా చక్కగా బోధిస్తారు. వీళ్ళ బోధ ద్వారా మేము బలపడుతూ ఉంటామన్నమాట. అయితే రామాయపాలెం చర్చ్కి అయితే ఎంటర్ అయిపోయామండి. ఇది న్యూ ఇయర్ సెలబ్రేషన్గా ఒక భాగం అనమాట. ప్రతి న్యూ ఇయర్కి ప్రతి చర్చిలో ప్రతి ఇయర్ ఇలా భోజనాలు పెట్టుకుంటారన్నమాట. వీళ్ళందరూ కలిసి అయితే భోజనాలు చాలా ప్రేమగా వండుకున్నారండి. జాన్ విక్టర్ గారు, స్వారన్ గారు అనమాట. వీళ్ళ చర్చ్ అనమాట అండి మా పాస్టర్ గారు. ఈ భోజనాలు వీళ్ళందరూ కలిసి ప్రేమగా చేసుకున్నారు. చాలా చాలా బాగున్నాయండి. గారి చికెను, మటను, కొత్తిమీర పచ్చడి, ఇంకా కాలీఫ్లవరు, చిక్కుడుకాయ, టమాటా, బెల్లం గారి అన్నీ చాలా బాగున్నాయండి. నిజంగా సూపర్ అనమాట. అన్నీని బిర్యానీ అన్నీ బాగున్నాయండి. మేము అందరము చాలా హ్యాపీగా భోజనం చేసాము. మా పాస్టర్ గారండి, ఇది మా పాస్టర్ గారు గాబ్రియల్ గారు. మా చర్చిలో చాలా బాగా బోధిస్తారు. మేము చిన్నప్పటి నుంచి మాకు ఈ దైవజ్ఞానం అయితే మాకు తెలుసండి. అలాగే వాళ్ళ సుదర్శన్ సామ్యుల్ గారు, సారా గారు ఆ దైవజ్ఞులు, ఆ దైవజ్ఞులతో పాటు మేము కూడా కలిసి భోజనం చేసాము. ఇలాగా ఈ చర్చిలో భోజనాలండి. దానికి ముందుగా ప్లే గ్రౌండ్ ఉంటుంది అనమాట. ఇలా ఖాళీ ప్లేస్లో వీళ్ళు స్టేజ్ కట్టి ప్రేయర్ అరేంజ్ చేసుకున్నారనమాట. ఇలా చుట్టూరు కర్టెన్స్ కట్టడం వల్ల, పైన టెంట్ ఉండడం వల్ల కూడా మాకు చలి వేయలేదనమాట. ఇందులోకి వెళ్ళి కూర్చుంటే మాకు చాలా వెచ్చగా అనిపించింది అనమాట అండి. వీళ్ళందరూ కలిసి చాలా బాగా భోజనాలు అరేంజ్ చేసుకోవడంతో పాటు ఇలాగా మీటింగ్ కూడా చాలా బాగా అరేంజ్ చేశారనమాట అండి. ఈ ప్లేస్, ఈ గ్రౌండ్ చాలా సూటబుల్గా ఉంది ప్రేయర్ చేసుకోవడానికి, ఇలా మీటింగ్స్ పెట్టుకోవడానికి అదిరిపోయింది అనమాట. మాకు కూడా ఒక పాట పాడడానికి అవకాశం ఇచ్చారండి జాన్ విక్టర్ గారు. అయితే మేము కూడా ఒక పాట పాడాము. ఈ సాంగ్ చాలా మీనింగ్ఫుల్గా ఉంటుంది. ఈ సాంగ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. ఇలా ప్రతి ఇయర్ మేము న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇలా దేవునితో 31st నైట్ అంతా దేవునితో గడిపి ఇలాగా న్యూ ఇయర్లోకి, కొత్త సంవత్సరంలోకి అడుగు పెడతామన్నమాట. మీ అందరికీ ఇంకా జనవరి అయిపోతుంది. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ సంవత్సరం అంతా మీరు అనుకున్నవన్నీ జరగాలని ఆ దేవుడు మీ పట్ల అన్ని కార్యములు మీరు అనుకున్నవన్నీ జరిగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో మాకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.